ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి ఈడబ్ల్యూఎస్ గురించి వీడియో చేయాలని అనుకుంటూనే ఉన్నాను. దానికి తోడు మన ఫాలోవర్స్ కూడా ఈడబ్ల్యూఎస్ గురించి వీడియో చేయండి చేయండి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. కంపల్సరీ దాని గురించి వీడియో చేయాల్సిన అవసరం ఉంది. దాని యొక్క ప్రాముఖ్యతని ఓసీకి సంబంధించిన కేటగిరీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అనే ఉద్దేశంతో పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాను. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. నేను పడే కష్టానికి మీరు ఇచ్చే ఒక చిన్న ప్రతిఫలమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, అలాగే మన వీడియోని అయితే లైక్ చేయడం. చూసారు కదా, ఛానల్ 1K సబ్స్క్రైబర్ వెళ్తుంది. దయచేసి 1K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యేలా మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక మనం ముఖ్యంగా ఈరోజు మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్సీలకు రిజర్వేషన్స్ ఉంటాయి, ఓబీసీలకు రిజర్వేషన్లు ఉంటాయి, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉంటాయి. కానీ ఓసీ వాళ్ళకైతే రిజర్వేషన్స్ ఉన్నావు. కానీ వాళ్ళల్లో కూడా కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో కూడా కొంతమంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇన్కమ్ సరిగ్గా ఉండదు, భూమి సరిగ్గా ఉండదు. అలాంటి వాళ్ళకి రిజర్వేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి చాలా నష్టం అయితే జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తేవడం అయితే జరిగింది. దాని యొక్క ఎలిజిబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం, దాని యొక్క వ్యాలిడిటీ గురించి మాట్లాడుకుందాం, దాన్ని ఎక్కడ అప్లై చేయాలనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ దాని యొక్క ఎలిజిబిలిటీస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఉండే ఇల్లు అయితే 1000 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ఉండాలి. ఆ తర్వాత మీకు ఉండే పంట పొలాలు అయితే 5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. ఆ తర్వాత మీకు మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లో కానీ అక్కడ ఉండే భూమి వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ఉండాలి. ఆ తర్వాత నాన్ మున్సిపల్ అలాగే నాన్ కార్పొరేషన్లో మీకు వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ఉండాలి. ఇక ఆ తర్వాత మీ యొక్క ఇయర్లీ ఇన్కమ్ 8 lakhs కంటే తక్కువ ఉండాలి. ఓకేనా? ఇవన్నీ మీకు ఉంటే మీరైతే కంపల్సరీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్కి ఎలిజిబిలిటీ. చూసారు కదా, మీరు ఓబీసీగా మీరు గమనించినట్టయితే జనరల్కి అయితే బ్యాంక్లో అయితే జనరల్కి ఈడబ్ల్యూఎస్కి దగ్గర 8 to 7 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నాయి. అంటే మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యొక్క ప్రాముఖ్యత. దయచేసి మీకు ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే ఆ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే చేసుకోండి. ఇకపోతే దాని యొక్క వ్యాలిడిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. దాని యొక్క వ్యాలిడిటీ అయితే 1 year. ఇయర్ April 1 చేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి March 31 వరకే. చాలామంది అడుగుతున్నారు కొంచెం ఒక నెల డేట్ అటు ఇటు మాది ఎక్స్పైర్ అయింది, అది యూజ్ అవుతుందా వెరిఫికేషన్ అని చెప్పేసి. అలా అవదండి, దాని యొక్క వ్యాలిడిటీ 1 year. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా దాన్ని అప్లై చేసుకునే విధానం వచ్చేసి మీరు సచివాలయంలో కానీ లేకపోతే తెలంగాణలో అయితే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే విఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి సచివాలయంలో మనం అప్లై చేసుకున్న తర్వాత అక్కడ విఆర్ఓ దాన్ని రికమెండ్ చేసి ఎంఆర్ఓ దగ్గరికి పంపిస్తాడు. ఆ తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం చెప్తున్నాను, ఇది స్టేట్కి వేరు సెంట్రల్ వేరు అలా ఏమి ఉండదండి. స్టేట్కైనా సెంట్రల్కైనా సరే అన్నిటికీ అదే సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే అండి, ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ అయితే మన ఆల్1 గడికోట ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. దయచేసి మన ఆల్1 గడికోట ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.